తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి విద్యుత్ సేవలను అమలు చేయాలి. తక్షణ విద్యుత్ సేవలు వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి విద్యుత్ విధామి రాజ్యం జిందాబాద్ జిందాబాద్ రాష్ట్ర అమలు చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి చేయాలి. పెండింగ్లో ఉన్నటువంటి విద్యుత్ సేవలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సేవలను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ల వెంటనే జిందాబాద్ జిందాబాద్. ఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయాన్ని నిరాశన కార్యక్రమం విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు కూడా పట్టించుకోలేకపోయే పరిస్థితిగా ఉంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3,480 కోట్లు కూడా అప్పటి వరకు కూడా అమలు చేయలేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉందని ఏఐఎస్ఎఫ్గా అఖిల భారత విద్యా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అందరితో కలిసి పెద్ద ఎత్తున నినాదాలతో ముందుకు నడుస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం సిగ్గుచేటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లడ్డూల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం అతి దారుణ పరిస్థితి. అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మేము రెడ్ బుక్లో అన్ని నోట్ చేసుకున్న విద్యార్థుల సమస్యలు అధికారులు ఉన్నా కానీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినాం. ఈరోజు స్కూల్లోకి వెళ్ళి ఆ తండ్రి గారితో విద్యార్థుల పక్కన కూర్చొని భోజనం చేయడం కాదు, విద్యార్థులకు సమస్యలు ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి చూడండి. మీరు వచ్చి రాగానే అక్కడ ఉన్న స్కూల్లో ఆయంలో క్యాప్లు పెట్టుకొని మీకు మంచి భోజనం వండి పెట్టడం కాదు, మీరు ఇంటిమేషన్ లేకుండా వచ్చి స్కూల్లో చూడండి ఎంతమంది విద్యార్థులు నాణ్యతమైన భోజనం చేస్తున్నారు మీకే తెలుస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ రెడ్డి గురించి మాట్లాడడం కాదు, అదేవిధంగా డ్రగ్స్ గురించి మాఫియా గురించి షిప్పు సీజ్ చేయడం కాదు, విద్యార్థులకు సమస్య పరిష్కరణ దృష్టి పెట్టండి. గడ్డలు పెంచుకొని ఏదో దీక్షలో ఉండి చెప్పడం కాదు, విద్యార్థుల సమస్య ఎప్పుడు పరిష్కరించి చెప్పండి. లేని పక్షాన ఏఎస్ఎఫ్ విద్యాసంఘంగా మేము కలెక్టర్ ఆఫీస్ ముఖ్యమంత్రి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే దీనిలో గత 2 నెలల క్రితం నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ట్విట్టర్లో మీ యొక్క స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లిస్తామని ట్విట్టర్లో ట్వీట్ చేయడం తప్ప ఇంతవరకు వాళ్ళ ఖాతాలో ₹1 కూడా జమ చేయలేదు. దీన్ని ట్రెండింగ్ చేసుకోవడం కాదు, దాన్ని అమలుపరచాలి. అలా విధంగా చాలామంది విద్యార్థులు చాలామంది కళాశాలలో ఫీజులు కట్టకపోవడం వల్ల వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు బయటికి రాక ఉన్నత చదువులకు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఆగిపోవడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ అండగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు రేపు జరగబోయే ఈ సమస్యను ఇక్కడితో సాల్వ్ చేయకపోతే రేపొద్దున అమరావతి ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అఖిల భారత విద్యా సమాఖ్యగా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ ₹3,480 కోట్ల వెంటనే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం.